హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్. సో నిన్న ఆల్మోస్ట్ మీకు చూసే ఉంటారు, కొంతమంది నామినేట్ అవుతారు అనుకున్నారు, కానీ అందరూ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్లో ఎంతమంది ఉంటారో అంతమంది నామినేట్ అయ్యారు, ఎక్సెప్ట్ ఇమాన్యువల్ 10 మెంబర్స్ ఓటింగ్ దాంట్లోకి వచ్చారు. సో ఇందులో మ్యాక్సిమం తనూజ, కళ్యాణ్ టాప్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత బర్నీ, సుమన్ శెట్టి పొజిషన్ షేర్ చేసుకున్నారు. తర్వాత కింద ఉన్న వాళ్ళందరూ డేంజర్ పొజిషన్లోనే ఉన్నారు. సో ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియదు. సో కింద ఉన్న వాళ్ళకి పేర్లు మళ్ళీ మీకు గుర్తులేకపోతే నేను చెప్తున్నాను. డిమాన్, రీతు చౌదరి, తర్వాత నిఖిల్, గౌరవ్, తర్వాత సంజన. సో వీళ్ళందరూ బాటమ్ పొజిషన్లోనే ఉన్నారు. సో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. కొన్ని ఓటింగ్ అనాలిసిస్లో ఫస్ట్ కళ్యాణ పడాల ఉన్నాడు, తర్వాత బర్నీ ఉన్నాడు, తర్వాత తనుజ ఉంది. కొన్ని ఓటింగ్ అనాలిసిస్లో తనుజ 4th పొజిషన్లో ఉంది. సో ఓటింగ్ చేంజెస్ వస్తున్నాయి. సో ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో అన్ని ఓటింగ్లో మాత్రం నిఖిల్ అయితే చాలా బాటంలో ఉన్నాడు. నిఖిల్కి 1%, బిలో 1% ఓటింగ్ పడుతుంది. సో మ్యాక్సిమం ఈ వీక్ నిఖిల్ ఎలిమినేట్ అవ్వచ్చు. సో ఏమైనా ఇమ్యూనిటీ పవర్ వచ్చి ఏమైనా ఇమ్యూనిటీ గేమ్స్ ఆడినప్పుడు ఏమైనా పవర్ వస్తే తప్ప, లేకపోతే నిఖిల్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు. సో నాకు తెలిసినంత వరకు ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా, ఎందుకంటే హౌస్ మొత్తం నామినేట్ అయింది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. సో ఎవరైతే ఓట్లు వేసుకుంటారో వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అని చెప్పేసి మీరు ఓటు వేయకుండా మానేయకండి, ఓట్లు వేసుకోండి. సో ఓట్లు వేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ సేవ్ అవుతాడు. చెప్తున్నాను మళ్ళీ, ఫస్ట్ తనూజ, తర్వాత కళ్యాణ్, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత బర్నీ, తర్వాత కింద ఉన్న వాళ్ళందరూ బాటమ్ పెర్ఫార్మర్స్లోనే ఉన్నారు. చెప్తున్నాను కదా, డిమాండ్, రీతు చౌదరి, నిఖిల్, గౌరవ్, సంజన. సో వీళ్ళైతే ఖచ్చితంగా బాటంలో ఉన్నారు. ఇమాన్యువల్ అయితే ఓటింగ్లోకి తెప్పించేలా లేదు. నెక్స్ట్ వీక్ ఏమో ఫ్యామిలీ వీక్. సో ఒకవేళ ఆల్రెడీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ ఇచ్చి సేవ్ చేశారు. సో నెక్స్ట్ వీక్ నామినేట్ చేయడానికి ఒకవేళ నామినేట్ చేసినా ఇమాన్యువల్ అడుగుతాడు, మీరే మన వీక్ ఏమీ లేవని చెప్పేసి అందరూ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చి సేవ్ చేశారు, ఇప్పుడు ఎలా నామినేట్ చేస్తానని క్వశ్చన్ చేసింది అనుకో, సో ఖచ్చితంగా ఇమాన్యువల్ నామినేషన్లోకి రాడు. సో నామినేషన్ రాకపోతే ఏమవుతుంది, సో ఫైనల్గా వీక్ 10, వీక్ 11, వీక్ 13, వీక్ 14, వీక్ 15 డైరెక్ట్గా ఏ ఓటింగ్ అనాలిసిస్లో లేకుండా ఇమాన్యువల్ ఫైనల్ దాంట్లోకి వెళ్ళిపోతాడు. సో అలాంటివి జరగాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దృష్టిలో ఎవరు టాప్ 5లో ఉంటారో అది కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినట్టయితే ఎక్కడైనా మార్చుకొని ఉన్నా, ఎవరైనా షేర్ చేయాలనుకున్నా ఖచ్చితంగా మీకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటివి కాకుండా వేరే కంటెంటర్స్ కూడా వస్తాయి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏ కంటెంట్ వస్తుందో ఉంటారు, డైలీ లర్నింగ్, డైలీ వర్కౌట్స్ వస్తాయి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.